ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అండ్ ఐ బ్రింగ్ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. గత రాత్రంతా దేవుడు చక్కని విశ్రాంతిని మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాల సమయంలో దేవుని స్తుతించే కృపను ప్రభువు మనకు దయచేశారు. అందును బట్టి మనం ప్రభువును గణపరచాలి. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు తన మహిమార్థమై మనల్ని కలుగు చేశాడని. మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నాం, ఒక లక్ష్యంతో బ్రతుకుతున్నాం, ఒక ఆశయంతో మనం బ్రతుకుతున్నాం, ఒక పరమార్థంతో మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవ జీవితం అర్థవంతమైన జీవితం. ఏమేన్? ఒకప్పుడు మన జీవితాల్లో ప్రయోజనం ఏమీ లేదు. పరమార్థాన్ని ఎరుగక ఇష్టానుసారంగా బ్రతికిన మనలను యేసు ప్రభు తన రక్తం పెట్టి కొనుక్కుని తన బిడ్డలుగా ఆయన చేసుకున్నారు. ఈ లోకంలో ఆయన ప్రతినిధులంగా, ఆయన బిడ్డలంగా బ్రతికే ఆధిక్యత ప్రభు మనకు దయచేశారు. అందును బట్టి మనం ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించాలి. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని బైబిల్ నుంచి మనం ధ్యానం చేయడం వలన ఆధ్యాత్మికమైన పునరుజ్జీవాన్ని మనం పొందుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచాలని, స్థిరపరచాలని మీకోసం మేము బలంగా ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. 49వ కీర్తన 15వ వచనం చదువుకుందాం. Psalm 49 and verse 15. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. God will redeem my soul from the power of the grave, for he shall receive me. అందరూ ఈ మాట నాతో చెప్పండి. దేవుడు నన్ను చేర్చుకొనును. Praise the Lord. He shall receive me. He shall receive me. దేవుడు నన్ను చేర్చుకుంటాడు. ఎప్పుడైనా అనిపించిందా దేవుడు నన్ను చేర్చుకోడేమోనండి, ఆయన నన్ను మర్చిపోతాడేమో, ఆయన నన్ను పట్టించుకోడేమో అని అనుకుంటున్నావు కదా? నో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. బహుశా నీ తండ్రిని నేను దూరం పెట్టేశాడేమో, నీ తల్లి నిన్ను చేర్చుకోవట్లేదేమో, నీ భర్త నిన్ను అంగీకరించట్లేదేమో, నీ భార్య నిన్ను చేర్చుకోవట్లేదేమో, నీ పిల్లలు నేను రోడ్డు మీద నిలబెట్టేసి ఇంకెప్పుడు మా వైపు చూడకండి అని గెంటేశారేమో. లోకసమైన వ్యక్తులు, బంధువులు కొన్ని సందర్భాల్లో నిన్ను చేర్చుకోకుండా ఇబ్బంది పెట్టారేమో. బట్ లిసన్ టు మీ, దేవుడు నన్ను చేర్చుకున్నాను. ఎంత ధైర్యం ఇచ్చే మాట ఇది, ఎంత ఆదరణ కలిగించే మాట. నా దేవుడు ఆదరణకర్త అని లేఖనాలు సెలవిస్తే ఆయన ఇచ్చే ఆదరణ ఎంత గొప్పదంటే, లోకమంతా నిన్ను ప్రక్కన పెట్టేసిన, లోకమంతా నిన్ను చేదరించుకున్న దేవుడు నిన్ను చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు లోకానుసారంగా చెడిపోయాడు. తనకున్నదంతా దుర్వ్యాపారం వల్ల ఖర్చు పెట్టేశాడు. తండ్రి చేర్చుకున్నాడా లేదా? ఖచ్చితంగా చేర్చుకున్నాడు. చేర్చుకోవడం మాత్రమే కాదు, మరలా కుమారునికి పూర్వవైభవాన్ని ఇచ్చాడు. నేనైతే ఇంట్లో పనోడుగా ఉంటానని కుమారుడు అన్నప్పటికీ కుమారుని స్థానాన్నే మరలా తండ్రి ఇచ్చి ప్రశస్త వస్త్రాన్ని కట్టించి, ఉంగరాన్ని పెట్టించి, విందు చేశాడు, పాదరక్షలు తొడిగించాడు. గొప్ప ప్రేమను తండ్రి చూపించాడు, చేర్చుకున్నాడు ఆయన. ఇంట్లో ఉన్న అన్న సణిగాడు, చేర్చుకోవడానికి ఇష్టపడలేదు, కానీ తండ్రి చేర్చుకున్నాడు. ఎంత గొప్ప తండ్రి ఆయన. నీ దేవుడు కూడా అలాంటి వాడే. మనుషులు నిన్ను చేర్చుకోకుండా ఉండడానికి కారణాలు వెతకచ్చేమో. వీడు మంచోడు కాదండి, వీడు అలాంటి వాడండి, ఇలా చేశాడని నీ మీద ఎన్నో నిందలు, అవమానాలు, నీ గతాన్ని మరలా త్రవ్వి ఎత్తి చూపి నిన్ను దూరం చేయాలని చాలామంది అనుకుంటారేమో. కానీ నీ దేవుడు అలాంటివాడు కాదు. నువ్వు ఆయన దగ్గర తిరిగి వస్తే, ఆయన వైపు తిరిగితే దేవుడు నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నన్ను చేర్చుకొనును, గాడ్ షల్ రిసీవ్ మీ అన్న చోట హిబ్రూలో లకాక్ అనే పదం వాడబడింది. లకాక్ అనే పదానికి అర్థం ఏంటి అంటే, హీ విల్ యాక్సెప్ట్ మీ, నన్ను అంగీకరిస్తాడు ఆయన. ఎస్, ఈరోజు నేను ఎవ్వరు అంగీకరించలేదేమో. దేర్ మే బి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ యూ టుడే, బట్ గాడ్ యాక్సెప్ట్స్ యూ. దేవుడు నేను అంగీకరించి నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఉన్నట్టుగానే దేవుని దగ్గర రాగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, నువ్వు ఎంత దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించినా, ఎంత పనికిమాలిన జీవితాన్ని నువ్వు జీవించినా, గాడ్ వుడ్ లైక్ టు యాక్సెప్ట్ యూ అగైన్. ఆయన నిన్ను అంగీకరించాలని, నేను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను. నేను త్రోసివేసే దేవుడు కాదు ఆయన. అయితే నీలో ఉండాల్సింది పశ్చాత్తాపం, తిరిగి రావాలన్న మనస్సు, తండ్రి దగ్గర తిరిగి వెళ్ళాలనే కోరిక నీలో ఉంటే హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ యూ. ఆ లకక్ అనే పదం మరొక సందర్భంలో కూడా ఉపయోగపడుతుంది. యూజ్ అనే పదం దగ్గర కూడా ఉపయోగపడుతుంది. అంటే కేవలం నిన్ను చేర్చుకోవడం మాత్రమే కాదు, ఆయనని తన మహిమార్థమై వాడుకుంటారు, ఉపయోగిస్తారు ఆయన. ఇది దేవుని ప్రణాళిక. ఆర్డినరీ పీపుల్ని దేవుడు తన చేతుల్లో తీసుకుని ఎక్స్ట్రాడినరీ టాస్క్స్ ఆయన జరిగించారు. యూ టేక్ ఎనీ మ్యాన్ ఆఫ్ గాడ్,
ప్రపంచంలో ఏ దైవజనుడు మీరు తీసుకొని దేవుని కోసం బలమైన కార్యాలు జరిగించిన వాళ్ళు ఒకప్పుడు సాధారణమైన వ్యక్తులే, కానీ దేవుడు వారిని అభిషేకించి తన శక్తితో నింపి, తన ప్రభావంతో నింపి, తన తేజస్సుతో నింపి ప్రపంచానికి దేవునికరంగా వారు నిలబెట్టి వాడుకున్నారు. ఆర్డినరీ పీపుల్, బట్ దే వర్ ఎక్స్ట్రాడినరీలీ యూజ్డ్ బై గాడ్. ఈరోజు నిన్ను చేర్చుకోవడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తన కౌగిల్లో చేర్చుకునే దేవుడు. ఆయన క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో చాలా శక్తివంతమైన స్తుతి ఆరాధనలో అందరూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఓ పాట ఎక్కువగా పాడుతుంటాం, కన్న తల్లి చేర్చినట్లు నన్ను చేర్చిన ప్రియుడు, కౌగిలిలో ఎత్తుకొనును. నన్ను చేర్చుకునే దేవుడు ఆయన. లోకంలో ఇంకెంతకాలం ఉంటావు? రా ప్రభు దగ్గరికి, ప్రభు కౌగిల్లో ఒదిగిపో. నిన్ను వాడుకునే బలపరిచే దేవుడు. అంత మాత్రం కాకుండా పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును ఏం చేస్తాడు? ఆయన విమోచిస్తాడు. పాతాళం చాలా బలమైంది. మామూలు వ్యక్తులు ఎవరు ఆ పాతాళం నుంచి నువ్వు విడుదల చేయలేరు. నువ్వు అనుకుంటున్నావు వీళ్ళు విడుదల చేసేస్తారు, వీళ్ళ దగ్గరికి వెళ్తే పాతాళం నుంచి విడుదల పొందొచ్చు, నరక గుండం నుండి విడుదల పొందొచ్చు, నిత్య శిక్ష నుండి విడుదల పొందేయచ్చు, ఆర్తీర్థయాత్రలు, ఈ తపజపాలు, ఈ దాన ధర్మాలు చేసేస్తే చాలు విడుదల పొందొచ్చు అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ పాతాళం చాలా బలమైంది. ఈ బలమైన పాతాళము నుండి విడిపించాలి అంటే బలవంతుడైన దేవుడు మనకు అవసరం. సాధారణమైన వ్యక్తులు ఎవరు నేను విడిపించలేరు. లోకసమైన వ్యక్తులు, అవిశ్వాసులు, అపరిశుద్ధులు, అపవిత్రులు, ఇష్టానుసారం జీవించిన వాళ్ళు ఎప్పుడు నేను పాతాళం నుంచి విడుదల చేయలేరు. ఎందుకంటే పాతాళం చాలా బలమైంది. అలాంటి బలమైన పాతాళం నుంచి విడుదల చేయాలంటే దేవుడు బలవంతుడై ఉండాలి. నువ్వు ఒక శత్రువు చేతిలో ఉన్నప్పుడు ఆ శత్రువు చేతిలో నుంచి నువ్వు విడిపించాలి అంటే ఆ వచ్చేవాడు శత్రువు కన్నా బలవంతుడై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న పేరు బలవంతుడైన దేవుడు. హీ ఈజ్ ద మైటీ వన్. బలవంతుడైన దేవుడు బలమైన పాతాళములో నుండి నిన్ను నన్ను విమోచించడానికి తన అమూల్యమైన రక్తాన్ని శిలువలో కార్చారు. పేతురు భక్తుడు అంటాడు, మనలో ఏ ఒక్కరూ కూడా వెండి బంగారాల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా, గొర్రెపిల్ల వంటి రక్తం అన్నాడు, నిర్దోషము నిష్కలంకమైన రక్తం ద్వారా మనం విమోచింపబడ్డాం. యేసయ్య లోకానికి వచ్చింది నిన్ను నన్ను విమోచించడానికి, విడుదల చేయడానికే. బలమైన దేవుడు మన జీవితంలో బలమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆమేన్. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. నువ్వు ఎంత దౌర్భాగ్యుడు అయినా దేవుడు నేను చేర్చుకోవడానికి ఇష్టంగానే ఉన్నాడు. నువ్వు ఆయన తిరిగి వస్తే చాలు, ఆయన నేను చేర్చుకుని తన మహిమ కొరకు వాడుకుంటారు. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, లోకమంతా మమ్మల్ని చేదరించిన, లోకమంతా మమ్మల్ని నెట్టివేసిన నీవు మమ్మల్ని చేర్చుకునే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాతాళ బలము నుండి మమ్మల్ని విడిపించే దేవుడు గనుక నీ కొందనాలు. మా ప్రియులు ఎంతమంది అయితే ఈరోజు ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరి జీవితాలు అద్భుతాలు చేయండి, బలమైన కార్యాలు జరిగించండి, మహిమతో వారిని నింపండి, ఆశీర్వదించండి. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టండి అయ్యా, కనికరించి స్వస్థపరచండి. తీవ్రంగా నిరాశలో ఉన్న వారిని మీరు విడిపించి నీ సమాధానాన్ని వారి మీద కుమ్మరించండి. నీ దివ్య వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చే దేవుడు గనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శక్తిగల నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు